కేంద్ర ప్రభుత్వం రేపు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశారు. ఈ భేటీకి రాజ్నాథ్ సింగ్ అన్ని పార్టీలకు ఆహ్వానం పలికారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో సిసిఎస్ సమావేశంలో 5 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సింధు జలాల ఒప్పందం తాత్కాలికంగా నిలిపివేశారు. అటారీ చెక్పోస్టు మూసివేత, పాకిస్తానీలకు భారత్లోకి నో ఎంట్రీ ఆదేశాలు జారీ చేశారు. భారత్ నుంచి వెళ్లాలని పాక్ హైకమిషన్ కు ఆదేశించారు. ఈ నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఇంకా రేపు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది కేంద్రం. దీనికి రాజ్నాథ్ అధ్యక్షతన రేపు అఖిలపక్ష సమావేశం జరగనుంది. దీనికి అన్ని పార్టీలు రావాలని ఇప్పటికీ రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సందీప్, దేశ భద్రతకి ఒక ముప్పు లాంటి సన్నివేశం అనేది నిన్న, ఒక దుర్ఘటన అనేది నిన్న జమ్మూ కాశ్మీర్ లో జరిగిన విషయం తెలిసింది మనకు. ప్రత్యేకంగా టూరిస్టుల పైన మీరు హిందూ మతానికి చెందిన వారా అంటూ కూడా టెర్రరిస్టులు మతం పేరు తెలుసుకుని కొంతమంది టూరిస్టులను కాల్చివేసిన విషయం మనందరికీ తెలిసింది. యావత్ దేశంతో పాటు ప్రపంచం మొత్తం కూడా నిర్గాంతరపోయిన నిన్న ఇష్యూ సందర్భంగా కూడా కేంద్ర ప్రభుత్వం రేపు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశారు. ఈ భేటీకి రాజ్నాథ్ సింగ్ అన్ని పార్టీలకు ఆహ్వానం పలికారు. పహల్గాలో జరిగిన ఉగ్రదాడితో సిసిఎస్ సమావేశంలో 5 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సింధు జలాల ఒప్పందం తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే అటారీ చెక్ పోస్ట్ ని కూడా మూసివేత, అలాగే పాకిస్తానీలకు భారత్ లోకి నో ఎంట్రీ ఆదేశాలు జారీ చేశారు. భారత్ నుంచి వెళ్లాలని పాకిస్తాన్ హైకమిషన్ కి కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలో కేంద్ర అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఇది సరైన సమయం. ఎందుకంటే దేశం అంటే కూడా అందరూ ఏకతాటి పైన నిలిచే సమయం అని కూడా అందరూ కూడా వివరణిస్తున్నారు. ఇప్పుడు దేశం అంటే మట్టి కాదు, ఈ మనుషులు అన్నట్టు గురజాడ అప్పారావు చెప్పిన చందన కూడా ప్రస్తుతం దేశం మొత్తం కూడా ఐక్యతగా ఉండాలి. పర్టికులర్ గా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని కాకుండా, ఎందుకంటే ఇప్పుడు హిందువులే మైనారిటీ వర్గంలో ఉన్నారని చెప్పుకోవాలి. మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ ఆర్ హిందూస్. బట్ ఇప్పటికీ కూడా హిందువులని టార్గెట్ చేస్తూ కూడా పలు రాష్ట్రాల్లో, అలాగే ఇప్పుడు దేశ భద్రతకే ముప్పు తెచ్చే విధంగా నిన్న జరిగిన దుర్ఘటన కూడా దేశాన్ని ఒక్కసారిగా కూడా ఉలిక్కి పడేలా చేసింది. అయితే దీంతో పాటు నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా జమ్మూ కాశ్మీర్ వెళ్లడం జరిగింది. దీంతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా భద్రతా సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో మళ్లీ ఈ సమావేశంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ ప్రభుత్వం అంటే మన దేశ పౌరుల హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి, ఇలాంటి దారుణమైన ఉగ్రవాద చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవడానికి పూర్తిగా కట్టుబడి ఉంది ప్రభుత్వం అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారని కూడా విశ్వసనీయ వర్గాల సమాచారము. పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాల్పడిన వారికి సాధ్యమైనంత వరకు కఠినమైన చర్యలు తీసుకోవడానికి, అలాగే ఉగ్రవాదం అనే పదాన్ని, అలాగే ఉగ్రవాదం అనే అట్మాస్ఫియర్ ని పూర్తిగా విచ్ఛిన్నం చేయాలని కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారని కూడా లెఫ్టినెంట్ గవర్నర్ సమావేశంలో అధికారులతో చర్చించినట్లు కూడా మనకు తెలుస్తోంది. అయితే ఈ ఉగ్రవాద దాడిలో ప్రాణాలు పోయిన అమాయకులకు ఎలాంటి పరిహారము ఇవ్వలేదని కూడా, అంటే పోయిన వారిని మళ్ళీ మనం తీసుకురాలేమో, అది వెలకట్టలేదు. వాళ్ళ కుటుంబాలకి మనం ఎంత ఆర్థిక సాయం చేసినా కూడా పోయిన ప్రాణాన్ని మళ్ళీ మనం తీసుకురాలేదంటూ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఈ రోజు జరిగిన సమావేశంలో పేర్కొన్నారు. దీంతో పాటు టీసీలు, ఎంఎస్పీలు ప్రజలకు భద్రతా భావాన్ని పునరుద్ధరించడానికి, వారి అవసరాలను తీర్చిదిద్దడానికి క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకోవాలి. ఉగ్రవాద మహమ్మారిని ఖచ్చితంగా ఎదుర్కొనేటందుకు సిద్ధంగా ఉండాలని కూడా, అలాగే దీంతో పాటు నేను మీతో పాటు 24 గంటలు కాదు కదా, రోజులో 18 నుంచి 20 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఏ ఉగ్రవాద కదలిక గాని, ఉనికి గాని జమ్మూ కాశ్మీర్ లో ఉండొద్దు అని అధికారులకు తీవ్ర గద్గద స్వరంతో ఆదేశించినట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. ఈ సమావేశంలో గవర్నర్, డీజీపీతో పాటు సీనియర్ పోలీస్ అధికారులు కూడా పాల్గొన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ఖచ్చితంగా ప్రతీకారం అంటే రిటాలియేషన్ కి ఏవేవైతే మార్గాలు ఉంటాయో వాటినన్నింటినీ వెతకాలని
ఫైండ్ అవుట్ చేయాలని, అలాగే టెర్రరిస్ట్ సింపథైజర్లు స్టేట్ లో ఎవరెవరు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఎట్లా ఫండింగ్ పోతుంది, వీళ్ళు ఎక్కడెక్కడ ఎవరిని రెచ్చగొడుతున్నారు అనే దానిపైన పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్, ఒకవేళ యూత్ యంగ్స్టర్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులు పేరెంట్స్ తో మాట్లాడి వాళ్ళకి ఖచ్చితంగా కూడా వాళ్ళకి పిలిపించి ప్రత్యేకంగా మాట్లాడి వాళ్ళని ఈ పెడదోవలో పట్టకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులది అని కూడా చాలా పునరుద్ధంగా క్లియర్ గా చెప్పారనేది కూడా మనకు సమాచారము. ఈ సమావేశంలో జమ్మూ కాశ్మీర్ చీఫ్ సెక్రటరీతో పాటు డీజీపీ, అలాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ తో పాటు పోలీస్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఏ ఒక్క ఛాన్స్ దొరికినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇదే జమ్మూ కాశ్మీర్ లో ఎవరైతే టెర్రరిస్ట్ సింపథైజర్స్, అలాగే టెర్రరిస్టులకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్న వారిని అందరినీ కూడా ఒక లిస్టు తయారు చేసి ఖచ్చితంగా కూడా వాళ్ళని పనిష్ చేయాల్సిందిగా కూడా లెఫ్టినెంట్ గవర్నర్ పోలీసు అధికారులను ఆదేశించినట్లు మనకు సమాచారము. అలాగే ఎట్ ది సేమ్ టైం నో టెర్రరిస్ట్ యాక్టివిటీ, అంటే ఫ్రీ జోన్ గా జమ్మూ కాశ్మీర్ అనేది ఒక గ్రీన్ జోన్ గా ఉండాలి. దేశంలో నలుమూలన ప్రతి ఒక్క వ్యక్తి జమ్మూ కాశ్మీర్ ని సందర్శించే విధంగా ఏర్పాట్లు చేయాలని కూడా పోలీస్ అధికారులను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదేశించినట్లు కూడా సమాచారము. మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఖచ్చితంగా మనం ఈ రోజు కూడా పలుమార్లు చర్చించుకున్నాము. మే 1 లో కూడా ఖచ్చితంగా ఒక యాక్టివిటీ టెర్రరిస్ట్ క్యాంప్ల పైన, అలాగే ఒకవేళ దీని వెనకాల పాకిస్తాన్ ఐఎస్ఐ ఉంటే ఖచ్చితంగా భారత ప్రభుత్వము దీన్ని విడిచిపెట్టదు, ఒక ప్రపంచానికి ఒక సంకేతం ఇవ్వబోతుంది మే 1 లోపల అనేది చాలా స్పష్టంగా కూడా ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో రెగ్యులర్ గా కూడా మనోజ్ సిన్హా ఇక్కడ నుంచి అధికారులతో రోజువారీగా రివ్యూగా బార్డర్ లో కానీ ఎల్ఓసి దగ్గర ఏమేమి జరుగుతోంది, దాంతో పాటు బార్డర్ ఏరియాస్ లో ఏ యాక్టివిటీలు జరిగినా, ఏ చిన్న అనుమానాస్పద అంశమైనా కూడా ఖచ్చితంగా తన దృష్టికి తీసుకురావాల్సిందిగా కూడా పోలీస్ అధికారులను ఆదేశించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇది ఒకప్పటి భారత్ కాదు, ఇప్పుడున్న భారత్ వేరు, ఇప్పుడున్న మోదీ సర్కార్ వేరు అంటూ కూడా చాలా క్లియర్ గా పోలీస్ అధికారులను ఆయన ఉద్దేశించి తెలిపినట్లు కూడా తెలుస్తోంది. అట్ ది సేమ్ టైం పోలీసు అధికారులకు కూడా తెలిపారు ఆయన ఇది మన దేశము, మన దేశ పౌరుల పైన దాడి జరిగితే మనం ఎలా ఊరుకుంటాము, ఖచ్చితంగా మనపైనే బాధ్యత ఉంటుంది, మనందరం చాలా బాధ్యతగా మెలగాలని కూడా హితవు పలికారనేది కూడా మనకి తెలుస్తోంది. ఓవరాల్ గా రేపు అఖిలపక్ష సమావేశంలో మాత్రం చాలా కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా మనకు ప్రస్తుతం అందుతున్న సమాచారం. సందీప్, శ్రీచరణ్, అంటే విదేశాంగ శాఖకు